విద్యార్థులు విజ్ఞానం నేర్చుకోవాలంటే కేవలం తరగతి గదులనే కాదు, ఇలా ప్రపంచం రోడ్లపైన కూడా నేర్చుకోవచ్చు, ప్రజలకు అవగాహన కల్పించవచ్చు అని విద్యార్థులు ఇక్కడ నిరూపిస్తూ ఉన్నారు. విజయవాడ నగరంలో పోలీసులు వినూత్నంగా జరుగుతున్నటువంటి ఈ ట్రాఫిక్ పైన అవగాహన కార్యక్రమం విద్యార్థుల చేత ఇప్పిస్తూ ఉన్నారు. నగరంలో జరుగుతున్నటువంటి ట్రాఫిక్ నిబంధనలకు విరుద్ధంగా ఎవరైతే వైలేషన్స్ చేస్తున్నారో వాళ్ళకి అవగాహన కల్పిస్తూ హెల్మెట్ పెట్టుకోవాలని, అదేవిధంగా ఆటోలు ఎక్కడికంటే అక్కడ పార్కింగ్ చేయవద్దని వాళ్ళకి సూచనలు ఇస్తూ ఉన్నారు. ప్రస్తుతం మనం ఇక్కడ విజయవాడలో ఉన్నటువంటి అతి రద్దీగా ఉండే వస్త్రలత సెంటర్ దగ్గర ఉన్నాము. ఇక్కడ 3 రోడ్ల కూడలి ఇక్కడ ఉంటుంది. ఎక్కువ రద్దీ ప్రాంతం ఇది అని చెప్పుకోవచ్చు. ఒకవైపు తరగతి గదులు పగటి వేళల్లో తరగతి గదుల్లో ఉండి వీళ్ళు చదువుకుంటూ సాయంత్రం సమయంలో ఇక్కడ విద్యార్థులు వాళ్ళకి అవగాహన కల్పిస్తూ ఉన్నారు. ఇక్కడ చూస్తూనే ఉన్నాం, హెల్మెట్ ఉండి కూడా కొంతమంది పెట్టుకోలేని వాళ్ళు ఇక్కడ ఉంటున్నారు. వాళ్ళకి ఆపి మరి ఇక్కడ హెల్మెట్ పెట్టుకునే విధంగా వాళ్ళకి ఎందుకు హెల్మెట్ పెట్టుకోవాలి, అదేవిధంగా దానివల్ల వచ్చే ఉపయోగాలు ఏంటి అని వివరంగా వీళ్ళకి చెప్తూ ఉన్నారు. దాంతోపాటుగా ట్రాఫిక్ పోలీసులు కూడా వాళ్ళకి ఏ విధమైనటువంటి సూచనలు ఇవ్వాలని విద్యార్థులకి చెప్తూ ఉన్నారు. ఇక్కడ చాలామంది హెల్మెట్ ఉండి కూడా పెట్టుకోలేకోకుండా ఉన్నవాళ్ళు మనకి కనబడుతూ ఉన్నారు. విద్యార్థుల్ని అడిగి తెలుసుకుందాం వాళ్ళు ఎటువంటి సూచనలు ఇస్తున్నారో. ఏ కాలేజీ నుంచి వచ్చారు, ఇక్కడ ఎటువంటి విధులు మీరు నిర్వహిస్తూ ఉన్నారు? మేము కేబిఎన్ కాలేజ్ నుంచి వచ్చి ఎన్ఎస్ఎస్ విభాగం నుంచి. మేము ఏంటంటే హెల్మెట్ లేని వాళ్ళు, ట్రిపుల్ రైడింగ్ వాళ్ళు, సెల్ ఫోన్ డ్రైవింగ్ వాళ్ళు, ఆటోల్లో యూనిఫామ్ లేని వాళ్ళు, మళ్ళీ ఇక్కడ ట్రాఫిక్ చేయకుండా మొత్తం క్లియర్ చేసుకుంటాను. ట్రిపుల్ రైడింగ్ ఉన్న వెనకాల ఒక హెల్మెట్ పెట్టుకుని వెనకాల ప్యాసింజర్ కూడా సరిగ్గా లేకపోతున్నాయి, హెవీగా ఎక్కించుకున్నా వాళ్ళందరినీ చెప్తున్నాం. వాళ్ళు కూడా బాగానే స్పందిస్తున్నారు, స్పోర్టివ్ కానీ తీసుకున్నారు. వాళ్ళు కూడా ఏంటంటే పొలైట్గా మాట్లాడతాం, రెస్పాన్స్ అవ్వడం, హెల్మెట్ పెట్టుకోవడం బాగా చేస్తున్నారు సార్. ఉదయం ఇటు కాలేజీకి వెళ్ళి తరగతి గదుల్లో పాఠాలు నేర్చుకుంటూ ఉంటారు. సాయంత్రం ఇటు వస్తున్నప్పుడు మీకు ఎట్లా అనిపిస్తుంది? ఇక్కడ రోడ్డు మీద విధులు నిర్వహించడం ఎలా అనిపిస్తుంది? మేము ఆపటం వలన చాలామంది తప్పించుకొని వెళ్ళిపోవడం జరుగుతుంది. కానీ ఏంటంటే మేము ఆపి వాళ్ళతో హెల్మెట్ ధరించేలా చేసి సేఫ్గా పంపించేయడం జరుగుతుంది. క్లాస్ రూముల్లో పాఠాలు నేర్చుకుంటూ ఉన్నారు, మీరు మళ్ళా రోడ్డు మీదకి వచ్చి ఈ విధమైనటువంటి విధులు నిర్వహించడం మీకు ఎలా అనిపిస్తుంది? మాకు ఎన్ఎస్ఎస్ తరపు నుంచి చాలా మంచిగా ఉంటుంది, ఎందుకంటే భవిష్యత్తులో మాకు చాలా ఉపయోగపడుతుంది. మేము పలానా సమాజ సేవ చేస్తున్నామని చెప్పి పలానా రోజు మాకు ఇలా ఉంటుంది కాబట్టి మేము కాలేజీకి వెళ్ళి అక్కడ నేర్చుకుంటే మధ్యాహ్నం తర్వాత మళ్ళీ ఇక్కడికి వచ్చి సమాజ సేవ చేస్తున్నాము. సో మాకు చాలా మనస్ఫూర్తిగా ఉంది. అంటే మీకు ఇది భవిష్యత్తులో ఉపయోగపడుతుందా? ఎస్ అండి, ఉపయోగపడుతుంది. ఎందుకంటే కంపల్సరీ ప్రతి ఒక్కరు చేస్తున్నాం కదా సమాజ సేవ. ఎన్ఎస్ఎస్ తరపు నుంచి ఒక సర్టిఫికేట్ ఇవ్వబడుతుంది మాకు. ఆ సర్టిఫికేట్ అనేది మాకు భవిష్యత్తు కాలంలో ఎక్కడికి వెళ్ళినా కానీ ఉపయోగపడుతుంది. ఇక్కడ విద్యార్థులు కొన్ని చోట్ల మనకి ఇక్కడ కనబడుతూ ఉంది, ఫాలో ట్రాఫిక్ రూల్స్ అండ్ సేవ్ యువర్ ఫ్యూచర్, అదేవిధంగా లీవ్ సూనర్, డ్రైవ్ స్లోవర్, లైవ్ లాంగర్, ఇట్లాంటి నినాదాలతోటి వీళ్ళు విద్యార్థులు ఒక పక్కన నించొని వచ్చినటువంటి వాహనదారులకు ఒక అవగాహన కల్పిస్తూ ఉన్నారు. ఏ విధంగా రోడ్డు పైన ట్రాఫిక్ తోటి వెళ్ళాలి, ఏ విధంగా ట్రాఫిక్ నిబంధనలు పాటించాలి అని చెప్తూ ఉన్నారు. చెప్పండి, మీరు ఏ విధంగా ప్రజలకి అవగాహన కల్పిస్తూ ఉన్నారు? వాళ్ళు త్రిబుల్ రైడింగ్ వచ్చినా సరే, వన్ వేలో వచ్చినా సరే, ఇటు కాకుండా అటువైపు క్రాస్గా ర్యాష్గా తోలినా సరే వాళ్ళని ఆపుతున్నాం. హెల్మెట్ లేకుండా త్రిబుల్ రైడింగ్ వచ్చినా, మామూలు సింగిల్ రైడింగ్ వచ్చినా సరే ఆపుతున్నాం. మళ్ళీ డ్రైవింగ్ లైసెన్స్ గురించి అడుగుతున్నాం. మీకు ఎలా అనిపిస్తుంది ఈ విధంగా రోడ్ల మీద నించొని ఒక విద్యార్థి అయి ఉండి విధులు నిర్వహించడం మీకు ఎలా అనిపిస్తుంది? సార్ మాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలాంటి ఛాన్సులు దొరకడం చాలా రేర్ మనకి కాలేజ్ డేస్లో. సో మాకు ఒక క్యాంపెయినింగ్ ఇలాంటివన్నీ పెట్టించి మాకు ఒక ఎక్స్పీరియన్స్ అనేది కలిగిస్తున్నారు. రేపు పొద్దున ఫ్యూచర్లో మాకు ఇలాంటి చాలా యూజ్ అవుతాయి. మాకు ఇవన్నీ చాలా కీ రోల్స్ ప్లే చేస్తాయి రేపు పొద్దున మేము మా ఫ్యూచర్ బిల్డ్ చేసుకోవాలంటే. మీకు దీనివల్ల ఎటువంటి విషయాలు మీరు తెలుసుకోగలుగుతున్నారు? సో ఒక్కొక్క మైండ్ సెట్ ఒక్కొక్కలా ఉంటుంది. మనం వాళ్ళని ఎలా ట్రీట్ చేయాలనేది ఒకటి. ప్రతిదానికి మనం ఆవేశపడకుండా నిదానంగా వాళ్ళకి పేషెన్స్ తోటి ఒక సమాధానం అంటూ ఇచ్చామనుకోండి, వాళ్ళకి అర్థమయ్యేది చెప్తే వాళ్ళు వింటారు నెక్స్ట్ టైం నుంచి. ఇక్కడ ట్రాఫిక్ పోలీసులు కూడా ఇక్కడ ఉండి వాళ్ళకి పూర్తి స్థాయిలో ఎటువంటి సూచనలు ఇస్తూ ఉన్నారు. ఒక్కసారి ఇక్కడ ఉన్నటువంటి ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ని అడుగుదాం. చెప్పండి సార్, విద్యార్థులకు ఎటువంటి సూచనలు ఇస్తారు, వాళ్ళు ఎటువంటి విధులు నిర్వహిస్తూ ఉన్నారు? రెగ్యులర్గా పిల్లలంటే స్టూడెంట్స్ అంటే అందరూ కూడా కాలేజీలో స్కూల్లోనే ఉంటారు.
ప్రాక్టికల్గా వాళ్ళు రోడ్డు మీద తీసుకొచ్చింది, ఎందుకంటే వాళ్ళకి కూడా తెలియాలని. రూల్స్ బుక్లో చదివింది వేరండి, రోడ్డు మీద చూసింది వేరు. రోడ్డు మీద చూసి వాళ్ళు కూడా ఫీల్ అవ్వాలి, ఇక్కడ ఏం జరుగుతుందో తెలియాలి వాళ్ళకి. దానికోసం వాళ్ళు కూడా మనం రోడ్డు మీద రిక్వెస్ట్ చేసి తీసుకురావడం జరిగింది. ఇదే వాలంటరీ సర్వీస్ లాగా అవేర్నెస్ క్లాసులు మనం ఎలా పెడతామో అలాగే వీళ్ళకి కూడా అవేర్నెస్ కల్పించి ముందు అవేర్నెస్ కల్పించి తర్వాత రోడ్డు మీద తీసుకురావడం జరిగింది. వీళ్ళకి అన్ని వైలేషన్స్ ఇవ్వలేదండి. ఫర్ ఎగ్జాంపుల్ హెల్మెట్ లేని వాళ్ళు ఉంటారు, యూనిఫామ్ వెయ్యని ఆటో డ్రైవర్ ఉంటాడు, ట్రిపుల్ రైడింగ్ ఉంటారు, సెల్ ఫోన్ రైడింగ్ ఉంటారు. వీళ్ళని ఆపుతారు, వీళ్ళు వెనకాల మేము ఉంటాం, వాళ్ళకి ఇబ్బంది లేకుండా మేము కూడా ఉండాలి. లేదంటే అందరూ పాజిటివ్గా స్పందించకపోవచ్చు. కేబిఎన్ కాలేజీ ఎన్ఎస్ఎస్ స్టూడెంట్స్ వాళ్ళందరూ కూడా వాళ్ళని కూడా ఎండ తగలకుండా కొద్దిగా చల్లబడిన తర్వాత ఒక 2.5 hours వాళ్ళ దగ్గర డ్యూటీ తీసుకుంటున్నాం. తీసుకుని వాళ్ళకి ఏం చేయాలో చెప్పి సిగ్నల్స్ నేర్పించి రోడ్డు మీద తీసుకొచ్చి ఎవరైతే వెహికల్ ఆపుతారో ఆపితే ఎలా మాట్లాడాలో కూడా చెప్పి తీసుకొచ్చాం. కాబట్టి వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఉద్యోగం చేస్తున్నారు. వాళ్ళకి ఎప్పుడు కూడా సపోర్ట్గా మా ట్రాఫిక్ స్టాఫ్ వెనకాల ఉంటున్నారు. రోజుకి వచ్చి 10 మంది వస్తున్నారండి. వాళ్ళు మేము చెప్పింది క్యాచ్ చేస్తున్నారు, పబ్లిక్తో కాంట్రవర్సీ లేకుండా మాట్లాడగలుగుతున్నారు. మాట్లాడగలిగి వాళ్ళు చాలామంది నవ్వుతూ చాలా పాజిటివ్గా నవ్వుతూ, ఎవరైతే హెల్మెట్ పెట్టలేదో వాళ్ళు హెల్మెట్లు పక్కుంటే తీసి పెట్టడం, ట్యాంక్ మీద ఉంటే పెట్టుకోవడం, లేదమ్మా నేను పెట్టుకుంటానమ్మా అని చెప్పడం, చాలా ఎక్కువ కేసులు ఇది జరుగుతుంది తప్ప ఎవరు కూడా పిల్లల్ని ఏమంటారు లేదు. చాలా పాజిటివ్ వేలో వెళ్ళిపోతుంది. ఇప్పుడు మనతో పాటు కేబిఎన్ కాలేజీ నుంచి వచ్చినటువంటి ఎన్ఎస్ఎస్ టీచర్ కూడా ఉన్నారు. చెప్పండి సార్, ఏ విధంగా విద్యార్థులు ఇక్కడ విధులు నిర్వహిస్తూ ఉన్నారు, మీకు ఎట్లా అనిపిస్తుంది? కేబిఎన్ కాలేజీ ఎన్ఎస్ఎస్ యూనిట్స్ మరియు విజయవాడ సిటీ ట్రాఫిక్ పోలీస్ యొక్క సంయుక్త సహకారంతో ఇక్కడ మేము ట్రాఫిక్ సర్వీసెస్ ప్రోగ్రామ్ అనేది నిర్వహించడం జరుగుతూ ఉంది. మా విద్యార్థులు ప్రతిరోజు సాయంత్రం 6 గంటల నుంచి 8 గంటల వరకు చక్కగా ఇక్కడికి వచ్చి ఈ పోలీస్ వారి యొక్క సహాయ సహకారాలతో ఇక్కడ పార్టిసిపేట్ చేయడం జరుగుతూ ఉంది. అయితే ఒకవైపు వీళ్ళకి అవగాహన వస్తుంది, పబ్లిక్ కూడా చక్కటి అవగాహన వీరు కల్పించడం జరుగుతూ ఉంది. ఈ విషయంలో మా పిల్లలు చాలా పాజిటివ్గా నడవడం కావచ్చు, అందరిని కూడా పొలైట్గా మాట్లాడుతూ అనేక విధాలుగా గత వారం నుంచి వీళ్ళు చేస్తూ ఉన్నారు సార్. ఈ విషయంలో మేము చాలా గర్విస్తున్నాం సార్ టీచర్స్గా. విద్యార్థులు కేవలం చదువుని మాత్రమే కాదు, పుస్తకాల్లో ఉండే చదువుని మాత్రమే కాదు, సమాజంలో ఉన్నటువంటి సమస్యలను వాటి పరిష్కారాలను కూడా ఈ విధంగా తెలుసుకోవచ్చు అని నిరూపిస్తూ ఉన్నారు. కెమెరామెన్ ఎంఎస్ఎన్తో జయప్రకాష్, ఈటీవీ న్యూస్, విజయవాడ.